ఇవాళనైతే పులగందగడ్డ కూర వండినా. నేనైతే ఎట్లా వండినో చూద్దాం రండి. ముందుగానైతే పులగందగడ్డని 4 ముక్కలు చేసుకొని అందులో కొద్దిగంతా జామ కింద వేసుకొని పైనుంచి మళ్ళీ గడ్డలు పెట్టుకొని పైనుంచి మళ్ళీ ఆకులు వేసుకొని ఇంత ఉప్పేసి నీళ్ళు పోసి అయితే మంచిగా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. అది ఉడకబెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసి కంచంలో ఇంత నూనె పోసి అందులో ఉల్లిగడ్డలు టమాటాలు వేసి అందులోనే కొన్ని ధనియాలు లవంగాలు చెక్క ఇలాచి వేసి అందులోనే గిన్నెని పల్లీలు కూడా వేసి ఇవన్నీ వేగినాక పక్కకు పెట్టుకోవాలి. అది చల్లారేలోపు మనం గడ్డలను అయితే పొట్టు తీసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఇంత నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పులగంద ముక్కల్ని కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా ఇంత నూనెలో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అందులోనే ఇంతంత ఉప్పు కారం వేసేసి మనం ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి కొన్ని నీళ్ళు పోసి తర్వాత ఇంత చింతపండు రసం పోసి మెంతి పొడి కొత్తిమీర ఇంత ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి.